సో ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి దుర్గా అండ్ రేఖ ఇద్దరు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు మహిళలు పోటీ పడుతున్నారు బీసీ ఉమెన్ రిజర్వేషన్. సో అశ్వరావుపేట నుంచి జనరల్ మహిళా రిజర్వేషన్కి సంబంధించి అక్కడ శశికళ పేరు ప్రధానంగా వినబడుతుంది. తన భర్తకి డిప్యూటీ ఇచ్చి తనకి చైర్మన్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ పీఠాన్ని చైర్మన్ పీఠాన్ని కనుక శశికళకి ఇస్తే అటు వేరే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంటే ఇద్దరు భార్యాభర్తలకు కూడా ఒకే మున్సిపాలిటీకి సంబంధించి డిప్యూటీ అండ్ చైర్పర్సన్ రెండు ఇస్తారా, ఎలా ఉంటుందో చూడాలి. సో ఏదులాపురంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అనిత పేరు వినబడుతోంది, ఎస్సీ మహిళ. సో ఆ తర్వాత సత్తుపల్లి నుంచి రిజర్వేషన్ జనరల్ ఉమెన్ ఉంటే అక్కడ ఎండి రహానా బేగం లేదా దేవజ్యోతి. సో మట్టా రాగమేకి సంబంధించిన అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా దేవజ్యోతి పేరు కూడా వినబడుతోంది సత్తుపల్లి నుంచి. ఇక మదిర ఏకంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. ఇక్కడ 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయితే వాళ్ళు అక్కడ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునేవారు. సో అంతకంటే ఎక్కువగా థంపింగ్ మెజారిటీతో 18 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి జనరల్ ఉమెన్ అక్కడ రిజర్వేషన్ ఉంది కాబట్టి వేమిరెడ్డి తులసి లేదా సునీత ఇద్దరులో ఎవరికొకరు దక్కే అవకాశం ఉంది. ఇక కల్లూరు నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు, రాంబాయి అండ్ మోహన్. ఇక్కడ ఎస్టీ జనరల్లో ఇటు మహిళలు పోటీ పడుతున్నారు అండ్ ఇద్దరు పురుషులు కూడా పోటీ పడుతున్నారు. రాంబాయి అండ్ మోహన్ ఇద్దరు పేర్లు వినబడుతూ ఉన్నాయి. ఇక వైరా నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఉమాదేవితో పాటుగా మరో మహిళ కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. సో మొత్తంగా ఖమ్మం సంబంధించి రిజల్ట్ ఇది. ఇక ఫైనల్గా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి వెళ్తే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా థంపింగ్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఎటువంటి సపోర్ట్ లేకుండా వాళ్ళు డైరెక్ట్గా పీఠాన్ని అధిరోహించవచ్చు. ఈ 48 స్థానాలు ఉన్నాయి. 25 ఎవరైతే సాధిస్తారో 25 సాధించిన వారికి అక్కడ మేయర్ పీఠం దక్కుతుంది. సో కాంగ్రెస్ పార్టీ 27 స్థానాలు గెలిచింది. బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 4, ఎంఐఎం 2 స్థానాలు, ఇండిపెండెంట్లు 2 స్థానాలు. సో ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతోంది బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. సో చైతన్య శ్రీనివాస్ రెడ్డికి ఇక్కడ మేయర్ పీఠం దక్కబోతున్నట్టు తెలుస్తోంది నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి. సో నల్గొండ కార్పొరేషన్లో ఇంకా ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, నల్గొండకు సంబంధించి ఇంకేమేమి విషయాలు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎటువంటి స్విచ్చింగ్స్ ఉన్నాయి, పార్టీ మార్పులు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. మనతో పాటుగా మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, సో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎటువంటి మార్పు చేర్పులు ఉన్నాయి, పార్టీల కండువాలు ఏ రకంగా మారాయి, అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ దాదాపు నల్గొండలో కాంగ్రెస్ పైచేయి సాధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తం 48లో కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వచ్చేసి 4, ఎంఐఎం 2 స్థానాలను దక్కించుకుంటే మొత్తం ఓవరాల్ గా ఇంకొక ఇద్దరు ఇండిపెండెంట్స్ ఇద్దరు ఉన్నారు. బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మేయర్ పీఠం దక్కించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మొదటి నుంచి కూడా అక్కడ కాస్త ఎక్కువగానే ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దీనిపైన కొన్ని చోట్ల ఏకగ్రీవం కూడా చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొన్ని వార్డుల్లో కొంతమంది సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ కాస్త అధికార పార్టీ ముందు వరుసలో కనిపించినట్టుగా కనిపించింది. నల్గొండలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పెద్ద స్థాయిలో ప్రభావం చూపినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కాస్త మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కి కాస్త కంచుకోటగానే ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే 2014లో 2018వ సంవత్సరంలో మాత్రం కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పట్టు సాధించబోతా ఉంది అన్ని ఎన్నికల్లో. సో ఇప్పుడు కూడా సర్పంచ్ తో పాటు మున్సిపల్ ఎన్నికలకు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సర్పంచ్ స్థానాలలో ఎక్కువగా నల్గొండ నుంచే గెలిచినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో ఈసారి మున్సిపల్ కూడా పెద్ద ఎత్తున కనిపించింది. మొత్తానికి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఆయన కార్పొరేషన్ సంబంధించినటువంటి దాంట్లో ఆయన మేయర్ గానున్నారు. అంశానికి సంబంధించి రైట్, ప్లీజ్ బి ఆన్ హోల్డ్ మదర్, గెట్ బ్యాక్ టు అగైన్. సో నల్గొండ మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. నల్గొండలో 17 మున్సిపాలిటీలు ఉంటే 15 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక దగ్గర బీఆర్ఎస్ కైవసం చేసుకుంది తిరుమలగిరి, ఆ తర్వాత తుంగతుర్తి నియోజకవర్గం అది కూడా. ఇక ఒకటి హంగు కొనసాగుతోంది. సో ఇక్కడ కాంగ్రెస్ గెలిచినటువంటి 15 చోట్ల అక్కడ రిజర్వేషన్ల గురించి చూస్తే ఆలేరులో అక్కడ బీర్ల ఐలై ఉన్నారు నియోజకవర్గ ఎమ్మెల్యేగా. సో ఆయన డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నారు. ఆలేరులో బీసీ ఉమెన్ ఉంది, భువనగిరిలో జనరల్ ఉమెన్, మోత్కూరులో ఎస్సీ ఉమెన్, చౌటుప్పల్లో జనరల్ ఉమెన్, తర్వాత పోచంపల్లిలో హంగు కొనసాగుతుంది. పోచంపల్లి గురించి కొంత ఎగ్జైటింగ్గా ఉంది. సో యాదగిరిగుట్టలో జనరల్ ఉమెన్, హుజూర్ నగర్లో, కోదాడ్లో, నేరేడుచర్లలో ఇక్కడ అన్ని జనరల్ ఉన్నాయి. హుజూర్ నగర్లో బీసీ జనరల్ ఉంది, యాదగిరిగుట్టలో జనరల్ ఉమెన్ ఉంది. ఆ తర్వాత సూర్యాపేటలో జనరల్, తిరుమలగిరిలో జనరల్, చండూరులో జనరల్, చిట్యాల్లో జనరల్ ఉమెన్, దేవరకొండలో బీసీ ఉమెన్, ఆ తర్వాత హాలియాలో జనరల్, మిర్యాలగూడలో జనరల్ ఉమెన్ అండ్ నందికొండలో ఎస్సీ జనరల్. సో ఇక్కడ మధు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా పోచంపల్లి గురించి మాట్లాడుకోవాలి. పోచంపల్లిలో హంగు కొనసాగుతోంది. 6-5-1 బీజేపీ 1, కాంగ్రెస్ 5 అండ్ బీఆర్ఎస్
కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5 కొనసాగుతుంది, ఒక ఇండిపెండెంట్ కూడా ఉన్నారు. ఇండిపెండెంట్తో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందా అంటే ఇక్కడ ఇండిపెండెంట్ ఒకవేళ కాంగ్రెస్తో కలిసిన డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వదు. బీజేపీ లేదా బీఆర్ఎస్ నుంచి ఒకరు మారాల్సిన పరిస్థితి ఎక్స్ అఫీషియోతో వాళ్ళు స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ హంగకి ఒక క్లారిటీ వచ్చిందా పోచంపల్లి? ఇంకా ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ కి సంబంధించి కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎన్నికల కమిషన్ తో పాటు ప్రభుత్వం కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. ఆల్రెడీ నిన్న దీనిపైన ఒక స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేసింది. నిజంగానే పోచంపల్లిలో మొత్తం 13లో కాంగ్రెస్ 6 ఉంటే బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఒక ఇండిపెండెంట్. దీంట్లో 13లో కనీసం ఎంత లేదన్నా 7 లేదంటే 8 ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ఉన్నటువంటి మెజారిటీ ప్రకారం. మరి దాంట్లో కాంగ్రెస్ కి ఒక ఇండిపెండెంట్ తోడైతే ఆటోమేటిక్ గా పీఠాన్ని దక్కించుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరి 7 అవుతాయి మొత్తం, దాంట్లో కాస్త పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. దాంతో పాటు బీఆర్ఎస్ కి 5 ఉన్నాయి, బీజేపీకి కూడా 1 ఉంది పోచంపల్లికి సంబంధించిన విషయంలో. కాబట్టి ఇండిపెండెంట్ తో కాంగ్రెస్ గట్టెక్కేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది హంగ్ ఉన్నప్పటికీ కూడా. బీఆర్ఎస్ మరి బీజేపీ తర్వాత ఈ ఇండిపెండెంట్ కలుపుకుంటే వాళ్ళు కూడా పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ బీజేపీ కలిసే సిచ్యువేషన్ ఉందా? ఒకవేళ ఇండిపెండెంట్ అంటే అధికార పార్టీ వైపు లేకుంటే ఎవరు ప్రలోభ పెట్టినా ఎవరు ఎక్కువ ప్రభావం చూపినా వాళ్ళ వైపు మొగ్గే అవకాశం ఉంటుంది. కానీ మరి బీజేపీ ఒక్కరు గెలిచారు, వాళ్ళు ఎటువైపు మళ్ళీ అటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇండిపెండెంట్ ని బీఆర్ఎస్ ఆకర్షిస్తే కనుక పూర్తి స్థాయిలో తమ వైపు తిప్పుకుంటే మరి కాంగ్రెస్ వైపు నిలబడేది ఎవరు? బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వారిని తమ వైపు తిప్పుకుంటారా, లాక్కుంటారా, లేదంటే బీజేపీ నుంచి కలిసిన వ్యక్తిని తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తా ఉన్నాం నిజామాబాద్ లో కానీ, కరీంనగర్ లో కానీ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కానీ, నల్గొండలో, ఖమ్మంలో మొత్తం సమీకరణాలు మారిపోతున్నటువంటి సిచ్యువేషన్. పార్టీలతో సంబంధం లేకుండా ఎక్కడ గెలిచినా కూడా ఎటు పోవాలో అటు వాళ్ళు డైరెక్ట్ గా కండువాలు కప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్. కొంతమంది ఇండిపెండెంట్ ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ క్యాంపు రాజకీయాలు తెరదీసినప్పటికీ కూడా జరగాల్సింది జరిగిపోతా ఉంది. వాళ్ళకి ఏదో రకంగా ప్రభావం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇండిపెండెంట్ సంగతి అయితే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో వాళ్ళని డైరెక్ట్ గా కిడ్నాప్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో మరి చూడాలి పోచంపల్లికి సంబంధించిన విషయంలో. ఇదే నల్గొండ మున్సిపాలిటీలో ఎక్కడైనా చైర్పర్సన్ కి సంబంధించి క్లారిటీ వచ్చిందా? చైర్పర్సన్ ని కాంగ్రెస్ ఎక్కడ అధికారికంగా ప్రకటించిందా? ఎగ్జాక్ట్లీ కొంచెం ప్రస్తుతం బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ ఉంది. ఇంకా మిగతా కూడా ఈ రోజు రాత్రి వరకు క్లారిటీ రానుంది. అక్కడ ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పారు. వారు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మొన్నటి వరకు ఎలక్షన్ లో ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో వారి ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ఎన్నికలు జరిగాయి, వారి కనుసనలోనే జరిగాయి కాబట్టి వారికే అప్పచెప్పారు. ఇప్పటికే కొన్ని జిల్లాలు క్రిటికల్ గా ఉన్నటువంటి వారిని క్యాంపు రాజకీయాలు తెరదీశారు కాబట్టి ఈజీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం మానిటరింగ్ చేస్తా ఉన్నారు. పోటీ ఎక్కువగా ఉంది వారందరి విషయంలో. ఆశావాహులు చాలా మంది కావాలనేటువంటి ఆశతో ఉన్నారు కాబట్టి ఒక ఫైనలైజ్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్, కమింగ్ బ్యాక్ టు రంగారెడ్డి మాట్లాడుకుందాం. మధు, రంగారెడ్డిలో 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 13 మున్సిపాలిటీలో 6 చోట్ల హంగ్ ఉంది. ఆమన్గల్, మొయినాబాద్, పరిగి, వికారాబాద్, ఆలియాబాద్ అండ్ ఎల్లంపేట. సో ఇక్కడ ఎక్కడైనా క్లారిటీ వచ్చిందా? హంగ్ క్లారిటీ ఉందా? తర్వాత ఇక్కడ మొత్తంగా బీఆర్ఎస్ గెలిచింది 3 స్థానాలు, కాంగ్రెస్ గెలిచింది 8 స్థానాలు. ఇక్కడ హంగుకు క్లారిటీ వస్తే ఎవరి వైపుగా ఎడ్జుండ్రి, బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్, ఈ 6 స్థానాల్లో ఎవరు ఎక్కువగా దక్కించుకునే అవకాశం ఉంది? ఏదైనా చైర్పర్సన్ గురించి క్లారిటీ వచ్చిందా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు షాద్నగర్ చూస్తే దాదాపు కాంగ్రెస్ పైచేయి సాధించినటువంటి పరిస్థితి. ఇందాక చెప్పినట్టుగా పోటీ ఎక్కువగానే ఉంది. పేర్లు ఫైనలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. పోటీ తీవ్రంగా ఉన్నటువంటిది. హంగు విషయంలో ఆమన్గల్ విషయానికి వస్తే మొత్తం 17లో 8 బీఆర్ఎస్ గెలిచింది. ఆల్రెడీ బీఆర్ఎస్ కైవసం అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. జనరల్ గా 8 ఉంటే చాలు, బీఆర్ఎస్ ముందుకు పోయి ఏమైనా చీలికలు వస్తే తప్ప. కాంగ్రెస్ చాలా పేలవమైనటువంటి ప్రదర్శన ఉంది. ఆమన్గల్లో 1 మాత్రమే గెలిచింది. బీజేపీ 6 వచ్చాయి. బీజేపీ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ సాధారణంగా ఆచారి బీజేపీ స్ట్రాంగ్ గానే ఉంటది. కానీ జయపాల్ యాదవ్ కాస్త ప్రభావం ఎక్కువగానే కనిపించింది ఈ మున్సిపల్ ఎన్నికల్లో. మొన్న జరిగినటువంటి ప్రభావంలో మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు, కానీ బీఆర్ఎస్ నుంచి పోయి టికెట్ తీసుకొని గెలిచినప్పటికీ కూడా ఆ ప్రభావం ఎందుకో ఆమన్గల్లో కాస్త కాంగ్రెస్ చతికిల పడిపోయినట్టుగా కనిపిస్తా ఉంది. ఇక హంగ్కి సంబంధించినటువంటి మొయినాబాద్, ఇది అత్యంత కీలకంగా భావిస్తా ఉన్నారు. మొత్తం 26 వార్డుల్లో కాంగ్రెస్ 10 గెలిచింది, బీఆర్ఎస్ 7, బీజేపీ 4, ఇండిపెండెంట్స్ 5 గెలిచినటువంటి పరిస్థితి. సో ఇండిపెండెంట్స్ దాదాపు కీలకం. ఇండిపెండెంట్స్ అధికార పార్టీ వైపే మొగ్గు చెప్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఏ జిల్లాలో కూడా. సో దాదాపు ఇక్కడ కూడా ఈ హంగ్కి సంబంధించిన విషయంలో కూడా కాంగ్రెస్ హస్తగతం చేసుకునే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇక పేర్లు ఎవరు అవుతారు, ఎవరిని ఫైనలైజ్ చేస్తారు, పోటీ ఎంత ఉంది, మరి ఇండిపెండెంట్ ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉంటుందా, వాళ్ళ డిమాండ్స్ కూడా పెట్టే అవకాశం ఉంటుందా,
చూడాలి. కాస్త సమీకరణాలు అటు ఇటు చేంజ్ చేసుకున్న తర్వాత ఫైనలైజ్ అయిన తర్వాత స్థానికంగా ఉన్న నాయకత్వం సూచన మేరకే ఎవరిని పరిగణలోకి తీసుకోవాలనేటువంటి ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ప్రమాణ స్వీకారం కాబట్టి దాదాపు ఈ రోజు రాత్రి వరకు ఒక క్లారిటీ రానుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.